జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టును ఓకే చేయడానికి చాలా టైంనే తీసుకున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అయితే దీనిపై తారక్ అభిమానులు మాత్రం పోయి ఓ ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా తీస్తున్నాడేంటి అని నిట్టూర్చారు. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి షూటింగ్ పట్టాలెక్కనుంది. ఆ సినిమా ఎలా ఉన్నా ఆ తర్వాత తీయబోయే సినిమాలే హైలైట్ కాబోతున్నాయి. ఎందుకంటే బాబీ సినిమా తర్వాత తన 28వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా వాళ్ళిద్దరూ కలిసి చేసేది అని ఎదురు చూసిన అభిమానులకు అది చెవికింపైన వార్తగా నిలిచింది. ఇక 29వ సినిమాగా విక్రమ్ కుమార్తో చేయబోతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల టాక్. 30వ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తాడట. ఆ సినిమా గురించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ తర్వాత తీయబోయే సినిమా గురించే ఫిలిం నగర్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. తారక్ 31వ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని టాక్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యమదొంగ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా తీయడానికి సరైన ప్రాజెక్టు కుదరలేదు. 31వ సినిమాకు ఓ క్రేజీ కథను రాజమౌళి తయారు చేసినట్టు చెబుతున్నారు. రాజమౌళి తారక్ సినిమా పట్టాలెక్కాలంటే మరో 2 ఏళ్లైనా టైం పడుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే తొలుత సైన్ చేసిన ప్రాజెక్టులకే 2 ఏళ్లు పడుతుందని వారి అంచనా. ఏదేమైనా జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో చేయబోతున్నాడన్నమాట.